ఈరోజు ముక్తికి మెట్లు అనే సిరీస్లో భాగంగా 13వ భాగం వ్యక్తిగత ద్వేషం లేదా ప్రేమ ఉండకూడదు. వ్యక్తిగత ప్రేమ లేదా ద్వేషం లేని ఏ పని ఫలితాన్నివ్వదు. అది ఎలాగో చూద్దాము. మనందరికీ తెలిసిందేమిటి? తప్పు చేస్తే పాపఫలం అనుభవిస్తాము, ఒప్పు చేస్తే పుణ్యఫలం అనుభవిస్తాం. అవునా? మరి ఉరిశిక్ష అమలు చేసేవారికి, మిలిటరీలో సైనికులకి ఎన్నో హత్యాపాతకాలు అంటుకోవాలి. ఆలోచించండి. కానీ వారికి ఈ పాపాలు అంటవు. ఎందుకనంటే అది వారి వృత్తి. దేశం సుశిష్టంగా ఉండటం కోసం ఆ వృత్తిని ఎన్నుకున్నారే తప్ప అవతల వారిపై ద్వేషం పెట్టుకొని, కోపం పెట్టుకొని ఆ పని చేయటం లేరు. వారు దేశ సంరక్షణ కోసం చేస్తున్నారే తప్ప అందులో వారికి వ్యక్తిగత ప్రేమ లేక ద్వేషం పెట్టుకొని చేయటం లేదు. కాబట్టి ఆ పాప ఫలం వారిని అంటదు. అలాగే మీరు మీకోసం, మీ వారి కోసం, మీ సుఖం కోసం, మీ దుఃఖం వలనో మీ కోపం వలనో ఏమి చేసినా దానికి పుణ్యం లేక పాపం వచ్చి తీరుతాయి. కనుక ఏ వ్యక్తి మీద, ఏ పని మీద వ్యక్తిగత ప్రేమ లేక ద్వేషము పెట్టుకోకూడదు. పరమాత్మే నా చేత చేయిస్తున్నాడు, నేను కేవలం నిమిత్తం మాత్రన్న భావంతో ఉండి పనులు చెయ్యండి. అది మనకి సర్వదా క్షేమదాయకము, మోక్షప్రదాయము. సర్వకర్మలు భగవత్ ఆజ్ఞంగా చేయువారే కర్మ విముక్తులవుతారు. కనుక మీరు దానం చేసేటప్పుడు ఆ ఇచ్చేది పరమాత్మ, పుచ్చుకునేది పరమాత్మ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనే భావంతో చేయండి. అప్పుడు అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అలాగే మీ కుటుంబ సభ్యులకు సేవ చేసేటప్పుడు వారు పరమాత్మ అంశలుగా భావించి వారికి సేవలు చేయండి. వారి అవసరాలు తీర్చండి. వారితో ఆనందంగా జీవితం గడపండి. వారికి సేవ చేయడానికి భగవంతుడు మిమ్మల్ని నియమించి వారి బాధ్యతలు మీకు అప్పచెప్పాడు. కనుక మీ జీవితము మీరు ఉద్యోగిగా, నిమిత్త మాత్రుగా జీవితం గడపండి. చాలు, ముక్తికి అర్హులవుతారు. అంతేగాని వీరు నావారు, నా సొంతం, వీరి లేనిదే నా జీవితం లేదు అనే పిచ్చి ప్రేమతో ఈ సంసారాన్ని ఇస్తే కర్మ మిమ్మల్ని బంధిస్తుంది. వ్యక్తిగత ప్రేమ పనికిరాదు. అలాగే విరోధైనా సరే భగవత్ అంశగానే చూడండి, వ్యక్తిగత ద్వేషంతో కాదు. క్షమించడం అనేది ఆ వ్యక్తిలో మన స్థానాన్ని సంపాదించడమే. మీరు చేయాల్సిందల్లా మీ భావాన్ని మార్చుకోవడమే తప్ప మీరు చేసే ఏ పని మార్చక్కర్లేదు, ఎవరిని వదలక్కర్లేదు. మీ సరదాలు సంతోషాలు వేటిని వదులుకోక్కర్లేదు. మీ కుటుంబంపై వ్యక్తిగత ప్రేమ, విరోధులపై వ్యక్తిగత ద్వేషం లేకుండా అందరినీ భగవత్ అంశంగా చూస్తూ మీ బాధ్యతలను నిమిత్త మాత్రుగా నిర్వర్తించండి. అప్పుడే మీరు కర్మ విముక్తులు అవుతారు. వ్యక్తిగత ద్వేషము లేదా ప్రేమ లేకుండా జీవిస్తే ముక్తి వైపు ప్రయాణిస్తారు. ఇది అసాధ్యమన్న భావం మనసులోకి రానియద్దు. అవసరమైతే వచ్చేదాన్ని రాగముతోనూ, పోయేదాన్ని ద్వేషంతో పెట్టుకోక సమస్థితిలోనే ఉండండి.